ముందుగా కౌశిక్ రెడ్డి, నువ్వు మనిషి పెరిగినావు కానీ నీకు దమా పెరగలే. నీ దమాకు మోకాలు ఉన్నది. రేవంత్ రెడ్డి అన్నని ఏదో అనుచిత వ్యాఖ్యలతోన మాట్లాడడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అన్న ఆయన స్థాయి అనేది మాట్లాడుతున్నందుకు కౌశిక్ రెడ్డి ఆయనని టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆయనను భయభ్రాంత గురి చేస్తూ ఇంటి దగ్గర ఏదో పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయినట్టు, టెర్రరిస్టులు తీసుకుపోయినట్టు పోలీస్ వ్యవస్థనంతా ఇష్టం ఉన్నట్లు వాడుకొని రేవంత్ రెడ్డి అన్నని జైల్లో పంపించడం జరిగింది. అలాగే మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా అన్న తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ పొజిషన్ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ పొజిషన్ తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ జెండా తెలంగాణలో రెపరెపలాడించిండు. అలాంటి వ్యక్తి నువ్వు ఒక ఏరియా పరిమితమైన, హైదరాబాద్ ఏరియా పరిమితమైన లంబుగానివి, బెగ్గార్ కానీ దమాక్ లేనివి. నువ్వు రేవంత్ రెడ్డి అనే గురించి మాట్లాడేంత మొగోడివా? రెండోది, రేవంత్ రెడ్డి అన్నని మొగోడివన్న ఒక పదయాల ముందుస్తావా? అది నువ్వు మాట్లాడే స్థాయి అనేది మొగోడు కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఆయన భుజాలపై వేసుకొని అధిష్టానానికి సంబంధించిన పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన వ్యక్తి అయినా నువ్వు నీలక్క ఒక హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నన్ను గెలిపించకపోతే నేను, నా భార్య పిల్లలందరూ కూడా తెల్లారి మీరందరూ కూడా మా సాగుకు రావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన విధవ, బ్లాక్మెయిల్ చేసిన సన్యాసి, బ్లాక్మెయిల్ చేసిన లుచ్చగాని నువ్వు అరా మొగోళ్ళ గురించి మాట్లాడేది. మొగోళ్ళు అంటే రేవంత్ రెడ్డి అన్న దింపితే ఎంతమందిగా తెలుసారా? కౌశిక్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడు. అంటే నీది కూడా ఎప్పుడప్పుడు భర్త పట్టేది ఉంది, ఇడిచిపెట్టేది ఏం లేదు. రెండవది ఏంటంటే రెడ్డిలందరికీ అందరు రెస్పెక్ట్ చేస్తారా? రెడ్డి కులంలో నువ్వు ఒప్పుకొని ఎట్లా ఉన్నావు అర్థం కాదు. అంతకుముందు కూడా ముదిరాజుల గురించి రెస్టర్లను కూడా అంత వ్యాఖ్యలు చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసినాం. ముదిరాజుల దగ్గర కూడా సైలెంట్ ఉన్నారు. అప్పటికేదో క్షమాపణలు చెప్పినావు, అయిపోయింది బిడ్డ. తర్వాత ఎస్సీ వ్యక్తి అభ్యర్థిని, ఒక ఎస్సీ వ్యక్తిని కూడా మీరు తెలిసిగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా బిడ్డ ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీల దగ్గరికి కూడా నువ్వు ఎవరి దగ్గర జోలికి వెళ్తే బిడ్డ ఈసారి అందరూ కాదు, లాలపేట లల్లు ముద్రాజ్ అన్ననే వస్తాడు బిడ్డ. నువ్వు అనుకుంటుండొచ్చు, విన్నావా? ఇష్టం ఉన్నట్లు విచ్చలవిడిగా ఏది పడుతుందని మాట్లాడేస్తా అనుకుంటుండొచ్చు. మీది టైం వచ్చింది బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఇంకోసారి గురించి మాట్లాడేటప్పుడు, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకుంటే నీ పని ఏం చేయాలో ఎట్లా చేయాలో మాకు అందరికీ తెలుసు. బట్ ఇంకోసారి నువ్వు ఖబర్దార్.